చంచల్గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్ లో కాస్త మార్పొచ్చింది. సోమవారం సాయంత్రం జైలుకెళ్లిన జగన్ తర్వాత భోజనం కూడా తీసుకోలేదు. ఎక్కువగా పుస్తక పఠనం చేస్తూ గడిపేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు జగన్ నిద్రలేచారు. అల్పాహారంగా చపాతి తీసుకున్నారు. మధ్య మధ్యలో టీ తాగడానికే ఆయన ఆసక్తి చూపారు. మధ్యాహ్నం జగన్ నివాసం నుండి వచ్చిన భోజనాన్ని జైలు అధికారులు అనుమతించలేదు. పండ్లను మాత్రం ఇవ్వడానికి అంగీకరించారు. జైలు క్యాంటీన్లో సాధారణ భోజనం, పెరుగన్నం తెప్పించుకొని తిన్నారు. 3 గంటల నుండి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నారు. లో ఫీవర్ ఉండటంతో కాల్పాల్ టాబ్లెట్ తో పాటు విటమిన్ టాబ్లెట్ తెప్పించుకొని వేసుకున్నారు. అంతకుముందు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ అనిల్తో జగన్ ములాఖత్ అయ్యారు. మొదట విజయమ్మ, షర్మిల, అనిల్లు బయటకు రాగా భారతి, విజయసాయిరెడ్డిలు మాత్రం కాస్త ఆలస్యంగానే బయటకు వచ్చారు. వీరి ములాఖత్ సమయంలో తల్లి విజయమ్మతోనే జగన్ ఎక్కువసేపు మాట్లాడినట్లు తెలిసింది. ఉప ఎన్నికల ప్రచారం గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తన అరెస్టును కాంగ్రెస్, టీడీపీల కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ అన్నట్లు తెలిసింది. మరోవైపు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిలు జగన్తో ములాఖత్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఇంకా ప్రమాదం వస్తుందని కావాలని లోపల పెట్టడం తప్ప, లేకపోతే 9 మాసాల నుంచి జరుగుతుంది ఎంక్వైరీ. ఇప్పటికిప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టడము ఇదంతా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈ కుట్ర కుతంత్రాలు. అందువల్ల ఈరోజు ఈ పని చేసినందువల్ల ఇంకాస్త పర్సంటేజ్ పెరిగింది ప్రజల్లో. తప్పనిసరిగా అన్ని 18 సీట్లు, 18 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నాము. సో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కొడుకుగా, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ మనవడిగా అందరూ కూడా ఆడ మగ తేడా లేకుండా, కుల మత విశేషణ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని తన కుటుంబంలో ఉన్న వ్యక్తి మాదిరి చూస్తున్నారు. సో అటువంటి వ్యక్తికి ఈరోజు ఇంత ఇబ్బంది జరుగుతోందంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తికి ఇబ్బంది జరిగినట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దాని రిజల్టే రేపు జూన్ 15వ తారీఖు 18 ఉప ఎన్నికల్లోనూ, ఎంపీ ఎన్నికల్లోనూ కంప్లీట్ స్వీప్, పులివెందులలోనూ కడపలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి మెజారిటీ వచ్చిందో అలాంటి మెజారిటీ ఇచ్చి ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి బుద్ధి వచ్చే విధంగా డిపాజిట్లు రాని పరిస్థితి తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పి కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా జగన్ను ఎదుర్కోలేకనే కుట్ర పన్ని అరెస్టు చేయించారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.